ప్రధాని మోదీ ట్రెండ్కు తగ్గట్టు మారిపోయారా? జెన్జీ భాషలోనే రాజకీయాలు మాట్లాడుతున్నారా? ఇది కేవలం ఒక వైరల్ వీడియోనా, లేక యువతను ఆకట్టుకోవడానికి కమ్యూనికేషన్ టీం చేసిన పక్కా వ్యూహమా? फ्रेंड्स, आपसे मिलने का मौका मिल गया। थैंक यू फ्रेंड्स। पेपर लीक ये कोई मामूली विषय नहीं है। फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है। थैंक्स टू एवरीबॉडी। थैंक यू दोस्तों। ఒకప్పుడు రాజకీయం అంటే గంటల తరబడి భారీ బహిరంగ సభలు, టీవీల్లో సుదీర్ఘమైన లైవ్ కవరేజీలు. కానీ ఇప్పటి జెన్జీ లేదా ఆధునిక డిజిటల్ యువత మైండ్ సెట్ వేరు. సెకండ్ల రీళ్లతో నిర్ణయాలు తీసుకునే కాలం ఇదే. సుదీర్ఘ గంటల ప్రసంగాలను స్కిప్ చేసే జనరేషన్ తో కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళ లాంగ్వేజ్ లోనే మాట్లాడాలి. ఈ మార్పును చాలా మంది ప్రతిపక్షాలు గుర్తించే లోపే ప్రధానమంత్రి మోదీ కమ్యూనికేషన్ టీం ఒక అడుగు ముందే ఉంది. రాజకీయాన్ని పాప్ సంస్కృతితో డిజిటల్ ట్రెండ్ తో మిక్స్ చేసి ప్రజెంట్ చేయడంలో మోదీ ఒక కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఓటర్లను చేరుకోవడానికి మైకులు, మైదానాలు మాత్రమే సరిపోవు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, ట్విట్టర్ వేదికలే అసలైన పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్స్. ఒక వీడియో బయటకు రావడం, కొద్ది గంటల్లోనే వందలాది మీమ్స్, రీమిక్స్, రీల్స్, డిజిటల్ చర్చలుగా మారడం వెనుక ఒక పెద్ద డిజిటల్ ఎకోసిస్టమ్ పనిచేస్తుంది. యువతకు కావాల్సిన ఫార్మాట్ లో కంటెంట్ ఇవ్వడం ద్వారా రాజకీయం పట్ల ఆసక్తి లేని యువత దృష్టిని కూడా తమ వైపు తిప్పుకోగలుగుతున్నారు. దీని ద్వారా బ్రాండ్ బిల్డింగ్ మళ్లీ జరుగుతోందనేది మీడియా నిపుణుల అభిప్రాయం. ఈ డిజిటల్ విప్లవాన్ని మోదీ మద్దతుదారులు కమ్యూనికేషన్ మాస్టర్ క్లాస్ అని కొనియాడుతుంటే, విమర్శకులు మాత్రం ఇది కేవలం ఇమేజ్ మేనేజ్మెంట్ మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. అసలైన సమస్యల నుండి యువత దృష్టిని మళ్లించడానికే ఇటువంటి పబ్లిసిటీ స్టంట్స్ దోహదపడతాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా 2026 నాటి ఆధునిక డిజిటల్ యుగంలో ఒక నాయకుడు ప్రజలతో ఎలా కమ్యూనికేట్ చేయాలనే దానికి ఇదొక కొత్త కేస్ స్టడీగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. యువత మైండ్ సెట్ ను పట్టుకోవడంలో మోదీ డిజిటల్ టీం సక్సెస్ అయిందా? ఇలాంటి ట్రెండింగ్ వీడియోలతో నిజంగానే జెన్సీ ఓటర్లు ప్రభావితం అవుతారని మీరు భావిస్తున్నారా? లేక ఇది కేవలం ఒక సోషల్ మీడియా హైప్ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.